చేతికి పెన్ను దొరికినా, మార్కర్ దొరికినా, బల్పము, చాక్ పీసు, పెన్సిల్ ఏది దొరికినా కూడా ఫస్ట్ గోడలకు గీకేస్తుంది, లేదంటే తలుపు గీకుతుంది, లేదంటే నా ముఖానికి గీకేస్తుంది. ఓయమ్మ నువ్వు ఇలా ఉన్నావా, నీకు ఒక వైట్ బోర్డ్ తెచ్చి ఇచ్చేస్తే దాంట్లో బరుక్కో, రాసుకో, ఏమైనా చేసుకో తల్లోయ్ అనేసి ఇంకా వైట్ బోర్డు కోసం అయితే మేము తిరిగాము. ఈ ఊర్లో అయితే ఎక్కడ దొరకలేదు, ఉన్నాయి కాకపోతే ఈ సైజులో లేవు. ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే వారానికైతే ఇంటికి వచ్చిందనమాట. ఈ బోర్డుతో పాటు ఒక డస్టరు, తర్వాత మార్కర్ కూడా వచ్చింది. వైట్ బోర్డు ఉంటే పిల్లలు ఈజీగా ఏదైనా కూడా నేర్చుకుంటారు. డ్రాయింగ్ వేసుకోవడానికి, చిన్న చిన్న పదాలు ఏదైనా రాసుకోవడానికి, ఇంకా మ్యాథమెటిక్స్ అలాంటివి ఏమైనా చేసుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది వైట్ బోర్డు. ఆడుతూ పాడుతూ నేర్చుకుండే చదువు అండి వైట్ బోర్డులో నేర్చుకుండే చదువు. ఎందుకంటే రాయడం తుడపడం ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటారు చెప్పండి?